Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about that the ray diagram in the prism in the human eye and colorful world. Friends, first మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం. ఆ డయాగ్రామ్ ని డ్రా చేసుకొని ప్రిజం డయాగ్రామ్ డ్రా చేసుకొని ఎప్పుడు రే అనేది ఎలా ట్రావెల్ అవుతుందో మనము ఈ క్లాస్లో తెచ్చుకుంటాం. సో ఫస్ట్ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రీఫ్రాక్షన్. ఇది అర్థమైనట్టయితే మనకి ఈజీగా ఇప్పుడు చెప్పే క్లాస్ అంతా కూడా అర్థమవుతుంది. రీఫ్రాక్షన్ అండ్ గ్రేజింగ్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇవి ఎప్పుడు ఎలా ట్రావెల్ అవుతాయంటే మనకి ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనకి రీఫ్రాక్షన్ always from denser medium to rarer medium. Always light will traveling from rarer medium to denser medium to rarer medium. So for example see here ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డెన్సర్ మీడియం ఉంటుంది, ఇక్కడ రేరర్ మీడియం. అన్ని సర్ఫేస్లు ఇలాగనే తీసుకుంటాం. సో ఇక్కడ పైన అంతా వచ్చేసి డెన్సర్ మీడియం ఉంటుంది, కిందంతా వచ్చేసి రేరర్ మీడియం ఉంటుంది. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే అనేది డెన్సర్ మీడియంలో ఇలా వచ్చి ఇలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఇలా సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది. సర్ఫేస్ ఇది వచ్చేసి సర్ఫేస్ అనమాట. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. లైట్ రే ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ద డెన్సర్ మీడియం స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఒక కండిషన్ తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ వెన్ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో కాబట్టి లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో వస్తుంది. ఇప్పుడు రేరర్ మీడియంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి లైట్ రే ఇలా ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రీఫ్రాక్టెడ్ రే అని మనం తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. దీనికి ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కూడా డెన్సర్, దిస్ ఈజ్ ద డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ద రేరర్ మీడియం, దిస్ ఈజ్ ఆల్సో డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ద రేరర్ మీడియం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఇన్సిడెంట్ రేని స్ట్రైక్ చేస్తుంది. ఇన్సిడెంట్ రేని స్ట్రైక్ చేస్తే మనకు ఒక కండిషన్ తెలుసు. క్రిటికల్ యాంగిల్లో వెన్ యాంగిల్ ఐ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్, యాంగిల్ ఐ అనేది క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటే దిస్ ఈజ్ ద రీఫ్రాక్టెడ్. లైట్ రే అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 90 degrees. అంటే రీఫ్రాక్టెడ్ రే ఎప్పుడైతే గ్రేజింగ్ లైన్లో, అంటే ఈ గ్రేజింగ్ లైన్ మీదకి వెళ్ళి ట్రావెల్ అయితే దీన్ని ఏమంటే గ్రేజింగ్ ఎమర్జెన్స్ అని కూడా అంటాం అనమాట. గ్రేజింగ్ ఎమర్జెన్స్, దీన్ని గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటాము. లైట్ రే అనేది గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయితే అప్పుడు ఎగ్జాక్ట్లీగా రీఫ్రాక్టెడ్ రే 90 degrees ఉంటే, రీఫ్రాక్టెడ్ 90 degrees ఉంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఐ దేనికి ఈక్వల్ అంటే క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అనమాట. అలా కాకుండా ఇలా రీఫ్రాక్టెడ్ ఫామ్ అయింది అనుకోండి, ఇప్పుడు యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ అని కూడా అనొచ్చు, లేకపోతే యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆర్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద మీడియం. సో ఏబి అనేది 2 సర్ఫేసెస్ని డివైడ్ చేసే మీడియం అనమాట. సో కాబట్టి మనము దీన్ని ఇలా రాసుకుంటాము, ఏబి ఈజ్ అ సర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నార్మల్ని మనము డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు క్లాస్ చెప్తాను లేదా అర్థనా వచ్చి వస్తాపో మెంటల్ నాయిల్. ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ఐ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ అన్నీ కూడా ఇవన్నీ ఇన్సిడెంట్ రే, ఇది రీఫ్రాక్టెడ్ రే. ఇది వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సిడెంట్ రే అనేది యాంగిల్, ఎప్పుడైతే యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ అయితే అప్పుడు రీఫ్రాక్టెడ్ రే అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో దీన్ని రిఫ్లెక్టెడ్ రే అని అంటాం అనమాట. యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద అంటాం, లేదంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్గా మనము దీన్ని రాసుకుంటాము. ఇది అర్థమైనట్టయితే ఇప్పుడు చెప్పే డయాగ్రామ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ అంటే సెకండ్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 60 degrees 60 degrees 60 degrees ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అంటే ఇక్కడ నుంచి మనం ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇక ఈ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఇలా ట్రావెల్ ఏమవుతుందంటే P అండ్ Q అనే లైట్ రేని ఏమవుతుంది అంటే PQ అనే ప్రిజం యొక్క సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది. ఇస్ అ పర్పెండిక్యులర్. ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ రే, ఏదైనా ఇన్సిడెంట్ రే చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డెన్సర్ టు రేరర్, ఇక్కడ లైట్ రే అనేది పర్పెండిక్యులర్గా వస్తే ద లైట్ రే ఈజ్ అన్డీవియేట్ అని అంటాము. దీన్ని అన్డీవియేట్ అని అంటాం. డెన్సర్ టు రేరర్, ఆ రేరర్ టు డెన్సర్ అయినా కూడా అంతే. లైట్ రే ఇలా ట్రావెల్ అయింది అనుకోండి, దిస్ లైట్ రే ఈజ్ అన్డీవియేట్. డెన్సర్ టు రేరర్, లైట్ రే ఈజ్ అన్డీవియేట్. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే రిఫ్రాక్టెడ్ ఇలా రాసుకున్నప్పుడు లైట్ రేలో ఈ సర్ఫేస్కి AB అనే సర్ఫేస్కి ఎప్పుడైనా సరే పర్పెండిక్యులర్గా వస్తే లైట్ అనేది అన్డీవియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా PQ సర్ఫేస్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ వస్తుంది. లైట్ రే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది, యాంగిల్ 90 degrees ఉంటుంది. యాంగిల్ 90 degrees ఉంది. ఈ లైట్ రే ఏమవుతుందంటే PQ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియమే కదా, ఇది రేరర్ మీడియం, ఎయిర్ గ్లాసు ఎయిర్, కాబట్టి రేరర్ టు డెన్సర్. సో లైట్ రే ఏమవుతుందంటే అన్డీవియేట్ అవుతుంది. సో ఇలా ట్రావెల్ ఇక్కడ స్ట్రైక్ చేస్తుంది. సో ద లైట్ రే ఈజ్ అన్డీవియేట్ అని అంటాం. సో వెన్ ద ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ QR సర్ఫేస్కి దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే ఫర్ ద QR సర్ఫేస్. సో ఇక్కడ ఇది ఇన్సిడెంట్ రే. ఎప్పుడైతే ఇన్సిడెంట్ రే స్ట్రైక్ చేస్తుందో వెంటనే సర్ఫేస్కి పర్పెండిక్యులర్ నార్మల్ అనేది ఫామ్ అవుతుంది, ఈజ్ ద నార్మల్. సో నార్మల్కి ఇన్సిడెంట్ రేకి ఉండే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా 60 degrees, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees ఉంది, ఇక్కడ నుంచి ఇటు వరకు 90 degrees. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 60 degrees. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్గా అంటే QR నుంచి నార్మల్కి 90 degrees, కాబట్టి ఇక్కడ 60 degrees ఉంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 degrees. 60 + 30 90 degrees. సో ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నార్మల్ మనకు కండిషన్ ఉంది, అది ఏంటిదంటే మనము మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూసుకుందాం. యాంగిల్ I లెస్ దెన్ ద C, రిఫ్రాక్షన్, యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు C, గ్రేజింగ్ ఎమర్జెన్స్. యాంగిల్ I ఈజ్ గ్రేటర్ దెన్ ద C మీన్స్ TIRగా రాసుకుంటాము. కాబట్టి యాంగిల్ I ఇక్కడ వచ్చేసి యాంగిల్ I ఎంత ఉంది మనకి, యాంగిల్ I ఈ సర్ఫేస్లో ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ కదా. సో ఇది గ్లాసు, ఇది ఎయిర్. ఈ లైట్ ఏమవుతుంది ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ ఈ కండిషన్ అనేది అప్లై అవుతాయి. వెన్ ఓన్లీ ఇన్ డెన్సర్ మీడియం టు రేరర్. ఈ కండిషన్స్ ఎప్పుడు అప్లై అవుతాయంటే ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. గ్లాస్ అనేది డెన్సర్, ఇక్కడ రేరర్, కాబట్టి ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ QR సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తూ రేరర్లోకి పోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 30 degrees 60 degrees అని అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ 60 degrees. అయితే క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ 42 degrees. కాబట్టి యాంగిల్ I గ్రేటర్ దెన్ ద C, ఇదా యాంగిల్ I లెస్ దెన్ C. సో ఇది కాదు. యాంగిల్ I ఈక్వల్ టు C, 60-42 కరెక్ట్ కాదు. కాబట్టి యాంగిల్ I గ్రేటర్ దెన్ C, TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. ఇక్కడ 60 degrees ఉంటే సో అప్పుడు ఏమవుతుంది, లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 60 degrees, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 30 degrees. సో ఈ విధంగా మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఇంకా ఒకవేళ ఇక్కడ కంప్లీటెడ్, ఇక్కడ కూడా కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైట్ ఇలా ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అయ్యి ఈ సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది. ఇది PR సర్ఫేస్ని. ఇప్పుడు ఈ కండిషన్లోకి వచ్చి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా దీనికి సంబంధించింది ఇదంతా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి అసలు PR సర్ఫేస్కి లైట్ రే వచ్చి ట్రావెల్ చేస్తే వెంటనే ఏమవుతుందంటే ఒక నార్మల్ అనేది
ఫామ్ అవుతుంది. నార్మల్ అనేది ఫామ్ అవుతాయి. నార్మల్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే ఆల్రెడీ యాంగిల్ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది మనకి 30 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్. నార్మల్ నుంచి సర్ఫేస్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉన్నాం కాబట్టి టోటల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్లో 60 + 30 90 డిగ్రీస్. సో ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండిషన్లో యాంగిల్ ఐ ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి యాంగిల్ ఐ = 30. యాంగిల్ ఐ = 30 ఉంది, 30 డిగ్రీస్. సి = 42 డిగ్రీస్, సమ్టైమ్స్ 45, సమ్టైమ్స్ 42 క్రిటికల్ యాంగిల్. సో హియర్ యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. యాంగిల్ ఐ లెస్ దెన్ సి, యాంగిల్ ఐ లెస్ దెన్ సి అంతే కదా. 30 కంటే 42 ఎక్కువ, అంటే క్రిటికల్ యాంగిల్ ఎక్కువ కాబట్టి లెస్ దెన్. అప్పుడు ఏమవుతుంది క్రిటికల్ ఫ్యాన్ రీఫ్రాక్షన్. అప్పుడు లైట్ రే ఏమవుతుందంటే రీఫ్రాక్ట్ అవుతుంది. సో అప్పుడు రీఫ్రాక్ట్ అయితే లైట్ రే ఎలా ట్రావెల్ అవుతుంది మనం అబ్జర్వ్ చేసినప్పుడు, వెన్ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఆల్వేస్ యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆర్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ కంటే ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఎప్పుడు వెన్ ద లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది లైట్ రే అనేది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటే ఇలా ట్రావెల్ అవుతుంది. అప్పుడు మనకి ఈ విధంగా మనము దీన్ని డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రీఫ్రాక్టరీ ఈజ్ కాల్డ్ 60 డిగ్రీస్, హియర్ 30 డిగ్రీస్. ఈ విధంగా మనము దీన్ని రాసుకుంటామని తెలుసుకుంటాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అనుకున్నారు. ఇక్కడ వచ్చేసి రీఫ్రాక్టెడ్ యాంగిల్ ఐ లెస్ దెన్ యాంగిల్ ఆర్, కాబట్టి ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉండవు. TIR లోనే మాత్రమే ఆ కండిషన్ అప్లై చేస్తాం. ఈ విధంగా మనకి రే డయాగ్రామ్ అనేది ఉంటుంది.